నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర బాబు. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? ఒడ్రం పని చేస్తాను. పని చేస్తుంటారు. మరి చూస్తే ఎలక్షన్లు అయిపోయినాయి, అటు తెలుగుదేశం వారు వైసీపీ వాళ్ళు కూడా గెలుపు మాదంటే మాదని ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇంటిగా వైఎస్ కాంగ్రెస్ వస్తాయి. ఎందుకని అంటారు? అది రీడింగ్ ఎక్కువ. ఇటు తప్పు చేశాడు కాబట్టి వాళ్ళందరూ అటు మారిపోయారు. ఎవరు తప్పు చేసినారు? చంద్రబాబు చంద్రబాబు గారు. అంటే ఏం తప్పు చేశారంటారు? అన్ని అబద్ధాలు చెప్పాడు. అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, ఒకటి చేయట్లా. అక్కడ ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను అన్నాడు, ఏమీ ఇలా. ఇదోటి చేస్తున్నాడు, పింఛన్ ఒకటి ఇప్పిస్తున్నాడు, అదొకటి బాబా చేసేదాడు. జగన్ వస్తాడు గ్యారెంటీగా. అంటే మనం ఎలక్షన్ రోజు చూసాము, పెద్ద ఎత్తున మహిళలు లైన్లో నుంచి మరి ఓట్లు వేశారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకత అనుకుంటున్నారా లేదా ప్రభుత్వానికి అనుకూలం అనుకుంటున్నారా? మనకు జగన్ రావాలని వేస్తున్నారు ఆడోళ్ళు. వాళ్ళు ప్రభుత్వానికి ఎదురుగా కదా, మంచిగా ఇచ్చారు వాళ్ళు. అంటే ప్రభుత్వం అంటే తెలుగుదేశం వాళ్ళేమో పసుపు కుంకుమ తీసుకున్నారు, మాకు అనుకూలంగానే ఓట్లు వేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది అది ఇక్కడ చేసిన పని. అది గన్నారంలో చేశారట. పసుపు కుంకుమ ఇచ్చి అట్టను ఓటు వేయించుకుందాని జగన్. ఈయన పేరు వంశీ అలా వేయించాడు. వేపిస్తే వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు. అది ఇస్తాను ఆచిపెట్టాడు చంద్రబాబు. 10,000 ఇస్తాను, సెల్ ఫోన్లు ఇస్తానని ఆచిపెట్టాడు. సెల్ ఫోన్లు ఇవ్వాల, డబ్బులు 2,000 కాడికి ఇచ్చాడు. అది జరిగింది. మరి మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ కాంగ్రెస్ వస్తుందని ఆశిస్తాం. మీ పేరు? అయినపూడి అంజయ్య. అంజయ్ గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసుకుంటాను. సరే, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, అటు తెలుగుదేశం వారు కానీ వైసీపీ వారు కానీ గెలుపు మాదంటే మాదని ఎవరి నమ్మకాల్లో వాళ్ళు ఉన్నారు. మరి మీ అభిప్రాయం? జనాల నాడిని అసలు మనము చేసినది ఒకటి, చెప్పేది ఒకటిగా జరుగుతున్నాయి. ఎందులోనూ క్రాస్ చేయలేకపోతున్నాం. నాడి అందటం లేదు. మాత్రం చంద్రబాబు మాత్రం పథకాలు చాలా ఇచ్చాడు, పసుపు కుంకాలు అవన్నీ ఇచ్చాడు. దాని మీద లేడీస్ ఓట్లు పడితే మాత్రం తెలుగుదేశం వస్తుందని నా అభిప్రాయం. వైసీపీ వాళ్ళేమో అందరూ కూడా అన్ని రెండు పార్టీలు, ఉభయ పార్టీలు రెండూ కూడా నోట్లతో ఓట్లు కొనుక్కున్న పార్టీలే. ప్రజల నాడి కూడా అట్టాగే ఉంది. ఈ మహిళల ఓట్లు అనేవి చూస్తే మనం గతంలో కన్నా కూడా ఈసారి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం, వాళ్ళు అర్ధరాత్రైనా ఓట్లు వేసి బయటకు వెళ్ళడం చూసాం. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో ప్రభుత్వానికి అనుకూలం అని చెప్పి తెలుగుదేశం వారు అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, ఈ జనాలు ఆ రోజుకి చాలా ఇదిగా ఉంది, చాలా ఇదిగా గడ్డుగా ఉన్నది పరిస్థితి. అంటే మహిళల ఓటు అనేది ప్రభుత్వానికి వ్యతిరేకత అనుకుంటున్నారా, అనుకూలం అనుకుంటున్నారు? దాంట్లో కూడా 60% మహిళ తెలుగుదేశానికి. చూస్తే చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, ఆ ప్రాంతం పనుల మీద సమీక్షలు చేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలక్షన్ కోడ్కి నియమాలకి వ్యతిరేకంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఆ అభిప్రాయం ఏముంది, ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఈ కామన్ అయ్యి నువ్వని ఇద్దరికి పడినప్పుడు ఉభయ పార్టీల వాళ్ళు మామూలుగా జరుగుతాయి. ఇంట్లో అన్నదమ్ములకే జరుగుతున్నాయి. అవి జరగటం పెద్ద విషయం ఏం కాదు. అవి చిన్నాటి కింద లెక్కేసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారా లేదా మా నిజమైన ముఖ్యమంత్రి అంటారా? అంటే చూస్తే వైసీపీ వాళ్ళు ఏమో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, సమీక్షలు చేయకూడదని చెప్పి వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి. మరి మీరేమంటారు? ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉండాటుతో ఎంక్వైరీలు చేసుకొని పనులు చేసుకుంటే ఎవరివైనా మనం రాణిస్తాం. కానీ మనం పదవి ఉన్నదని మనం ఇది పోతే ఇలాగే పరిస్థితి, దేశం పరిస్థితి ఇలాగే ఉంటుంది.